చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు అమర్చారు మావోయిస్టులు. మేన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో బాంబులను అమర్చగా భద్రతా బలగాలు వాటిని గుర్తించి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసే భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు అమర్చారు మావోయిస్టులు. మేన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో బాంబులను అమర్చగా భద్రతా బలగాలు వాటిని గుర్తించి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసే భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు అమర్చారు మావోయిస్టులు. మేన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో బాంబులను అమర్చగా భద్రతా బలగాలు వాటిని గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇది సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్, ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసే దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి ఇప్పటికే అటు ఏదైతే ఛత్తీస్గఢ్ లోని గడియాబాద్ లో మావోయిస్టులు అయితే భారీగా కుట్రకైతే భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీలను అయితే ఇటు భద్రతా బలగాలు గుర్తించి వెంటనే నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మొయినాపూర్ పిఎస్ పరిధిలోని గార్మెంట్ అడవుల్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక దాదాపుగా 4-6 ఐఈడీలను అయితే ఇటు భద్రతా బలగాలు గుర్తించి వెంటనే వీటిని అయితే నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ ఏదైతే 2026 మార్చి 31 లోపు అటు మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే ఇప్పటికే అటు మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కూడా కర్రగుట్టలో పూర్తిగా అటు కూమింగ్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఐఈడీలు లభ్యం కావడం కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు ఏదైతే భద్రతా బలగాల లక్ష్యంగా కూడా ఈ ఐఈడీలను అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే అటు